దాన్ని బట్టి చూస్తే బహుశా మళ్ళీ బీఆర్ఎస్తో మాట్లాడుకున్నాడేమో, ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి ఆల్రెడీ రివర్స్ వచ్చేసాడు. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి వెనక కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నాడు ఇంట్లో. ఇంకా కాంగ్రెస్లోకి వచ్చిన కేసీఆర్ ఫోటో ఏంటంటే ఆ జవాబు ఇచ్చాడు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే గూడెం మహిపాల్ రెడ్డి అవుట్ రైట్గా బీఆర్ఎస్ కోతే పనిచేసి అక్కడ మున్సిపాలిటీస్ కూడా తెచ్చుకున్నాడు. బట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అత్యంత సీనియర్ రాజకీయ నేత, ఎందుకు అట్లా తప్పుడు చేశారో అర్థం కాలేదు. సరే మరి పోయినాడు అట్టున్నాడు, మళ్ళా ఇప్పుడేమో ఇటు మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్లో ఇంత మాట్లాడిన తర్వాత కాంగ్రెస్లో మళ్ళీ పిలిచి ఏమైనా పనులు చేస్తారా? చేయరు. బహుశా బీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ అయిందేమో పోచారం శ్రీనివాసరెడ్డికి. కానీ మీరు స్పీకర్గా ఆ రోజు కఠినంగా వ్యవహరించి ఉంటే, ఆ పార్టీ ఫిరాయింపుల్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు పోచారం గారు. ఇక్కడ మీకు హైయెస్ట్ రిగార్డ్ ఉంది. కేసీఆర్ కూడా చాలా మీకు ఆ సమయంలో చేశారని మీరే చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. సో ఏదేమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలు మంచిది కాదు, ఇప్పటికైనా అడ్డుకట్ట పడాలి. సరే గత కొద్ది రోజులుగా ఫిరాయింపులు జరగట్లేదు, ఎందుకంటే ఈ 2.5 years ఉంది, ఇంకా కొత్తగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ఎమ్మెల్యే ఎవరు లేదు కాబట్టి. బీఆర్ఎస్ కూడా సైలెంట్గా స్లో అయిపోయింది మొత్తం. ఆ 10 చోట్ల ఎన్నికలు వస్తాయంటారు కానీ ఇప్పుడు ఎన్నికలకు వాళ్ళే రెడీ లేరు. లేకపోతే దానం నాగేందర్ దగ్గర అయితే రావాలి కదా. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి మాకు చెప్పారు కాబట్టి నేను కండువ కప్పుకున్న జైన్ అన్నా కాబట్టి ఈ వీడియో ఎవిడెన్స్ అయినా పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ కొట్లాడుతుందని అయితే నాకు అనిపిస్తలేదు. సో అంత కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఇదంతా కూడా.